హై గైస్ మన ఏపీ ఎంసెట్ 2024 బైపీసీ బీఫార్మసీ అండ్ ఫార్మడీ కౌన్సిలింగ్ సంబంధించి ఈరోజు ఈ క్వెడలో సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిన తర్వాత మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అనేది మీరైతే డౌన్లోడ్ చేసుకున్నారు కదా. ఆ తర్వాత మీరు కాలేజీలో రిపోర్టింగ్ అయితే చేయాలండి. కాలేజీలో రిపోర్టింగ్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్లాలని చెప్పేసి ఈరోజు ఈ క్వెడలో మీకు క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. లిస్ట్ అయితే మీకైతే చెప్తాను. ఒక లిస్ట్ అనేది మీరైతే ప్రిపేర్ చేసుకొని ఒరిజినల్స్తో పాటు 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అనేవి మీరైతే కాలేజీకి తీసుకెళ్ళి మీరైతే రిపోర్టింగ్ అయితే చేయాలండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. టైం టు టైం అప్డేట్స్ అనేవి మీకైతే ఇవ్వడం జరుగుతుంది. బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకున్న వాళ్ళందరికైతే నోటిఫికేషన్స్ వస్తాయి. అందరికంటే ముందుగా మీరైతే ఇన్ఫర్మేషన్ అనేది మీరైతే తెలుసుకోవచ్చు. ఎటువంటి మిస్టేక్స్ అనేవి చేయకుండా ప్రతిదీ కూడా 1 by 1 స్టెప్ ప్రాసెస్ మీరైతే చేసుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ మనకి చూసినట్లయితే అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అనేవి మనకైతే రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన వెంటనే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి. ఆ రోజు నుంచే 11 నుంచి 14 దాకా అయితే మీకైతే డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా ఇన్ టైంలో మీరైతే రిపోర్టింగ్ అయితే చేయాలి. అంటే 11 అనగా మనకి బుధవారం నుంచి నెక్స్ట్ సాటర్డే శనివారం లోపు మీరైతే కాలేజీలో రిపోర్టింగ్ చేయాలి. మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో అక్కడికి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పే లిస్ట్ తీసుకొని మీరైతే వెళ్ళాలి. 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్, 1 సెట్ ఒరిజినల్ అయితే మీరైతే తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తేనే మీ యొక్క సీట్ అనేది ఉంటుంది. లేదనుకుంటే సీట్ అనేది క్యాన్సిల్ చేస్తారండి. ప్రతి ఒక్కరు కూడా ఇదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి సీట్ అలాట్మెంట్ కావాల్సిన మనకి రిపోర్టింగ్ టైంలో మనకి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనేది చూద్దాం. మనకి రిపోర్టింగ్ చేయడానికి కావాల్సిన లిస్ట్ అయితే మీకైతే చెప్తానండి. ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. ఇవన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయి లేదని చెప్పేసి మనకి ఇక్కడ చూశారు కదా, 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అలానే ఒరిజినల్స్ అయితే మీరైతే తీసుకొని వెళ్ళాలి. వాళ్ళు చెప్తారు అక్కడ, మీరు చెప్పిన దాన్ని బట్టి మీరైతే ఫాలో అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే మనకి అలాట్మెంట్ ఆర్డర్, అంటే మీకు ఎంసెట్ మీకు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే వస్తుంది కదా, మీకు ఏ కాలేజీలో ఎక్కడ వచ్చింది ఏంటనేది అలాట్మెంట్ ఆర్డర్. నెక్స్ట్ జాయినింగ్ రిపోర్ట్ అనేది ఒకటి రావడం జరుగుతుంది. అది కూడా మీకు అయితే చూపిస్తాను వీడియోలో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది. నెక్స్ట్ వచ్చేసి ఎంసెట్ హాల్ టికెట్ ఉంటుంది కదా, ఎంసెట్ హాల్ టికెట్ అయితే మీరైతే తీసుకుని వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి ఎంసెట్ ర్యాంక్ కార్డు ఉంటుంది కదా, ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అంటే మీకు ఎంత ర్యాంక్ వచ్చింది ఏంటి అనేది కూడా ఇస్తారు. ఆ ర్యాంక్ కార్డ్ అది కూడా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్ అనేది 10th క్లాస్ మార్క్స్ లిస్ట్, నెక్స్ట్ ఇంటర్ మార్క్స్ మేమో మీరైతే తీసుకెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్స్ అయితే కావాలండి. 6th to 10th క్లాస్ వరకు మీరు ఏ స్కూల్లో అయితే చదివారో అక్కడికి వెళ్ళి అడిగితే మీకైతే స్టడీ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. కాబట్టి అక్కడికి వెళ్ళి ఒక స్టడీ సర్టిఫికేట్ అనేది మీరైతే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ స్టడీ సర్టిఫికేట్, నెక్స్ట్ ఇంటర్ టీసీ, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అయితే కనుక క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరైతే తీసుకెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు వైట్ రేషన్ కార్డు తీసుకెళ్ళండి. నెక్స్ట్ స్టూడెంట్ ఆధార్ కార్డ్, నెక్స్ట్ మదర్ ఆధార్ కార్డ్, ఫాదర్ ఆధార్ కార్డ్, నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ వచ్చేసి 2 అయితే తీసుకెళ్ళండి. ఈ విధంగా ఈ యొక్క లిస్ట్ అనేది మీరైతే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ కూడా మీరు తీసుకొని వెళ్ళి 11 నుంచి 14 లోపు మీరు కనుక కాలేజ్లో రిపోర్ట్ చేస్తే మీ యొక్క సీట్ అనేది ఉంటుంది. లేదనుకుంటే మీ యొక్క సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయితే అయిపోతుంది. ఒక సీట్ అనేది ఎంటీగా చూపిస్తారు నెక్స్ట్ కౌన్సిలింగ్లో. నెక్స్ట్ సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది కూడా ప్రతిదీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మీకైతే నెక్స్ట్ వీడియోలో ఫుల్ మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది క్లారిటీగా. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా మీరైతే ఫాలో అవుతూ ఉండండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.